హలో ఎవ్రీవన్. టమాటో బంగాళదుంప కర్రీ సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం రండి. అర కేజీ బంగాళదుంపలు, 4 టమాటోలు, ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పక్కనుంచుకోవాలి. దాకలో 2 స్పూన్ల ఆయిల్ వేసి అర స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని అందులో పావు స్పూన్ పసుపు వేసి ఉల్లిపాయ ముక్కల్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులో బంగాళదుంప ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని దాకపైన మూత పెట్టి బంగాళదుంప ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. బంగాళదుంప ముక్కలు మెత్తగా మగ్గాక అందులో అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన వెంటనే టమాటో ముక్కలు వేసుకుని టమాటో ముక్కల్ని మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుని అందులో తినే కారాన్ని బట్టి 1 లేదా 2 స్పూన్ల కారం వేసుకుని బాగా కలిపి కూరలో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కలుపుకొని కర్రీ మీరు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారో చూసి ఆ కన్సిస్టెన్సీకి సరిపడా ఉడికించుకొని చివరిగా అర స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకొని దించేసుకుంటే టమాటో బంగాళదుంప కర్రీ పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.